రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక: రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. ప్రభు పేరిట మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఓ సిల్వ మీదీసా, ఓ సిల్వ మీదీసా, నీకేల చిత్రవధలు, నీకేల చిత్రవధలు, నీకేల కాళ్ళములలు, నీ చేతులీల రక్తం, నీకేల ఘోర శ్రమలు, నా పాప జీవితమిదియా. ఓ సిల్వ మీదీసా, నీకేల చిత్రవధలు, నీకేల చిత్రవధలు, నీకేల ముళ్ళ మకుటం, ముఖమేల రక్తమయము, నీకేల ఘోర మరణం, నా పాప ఫలితమిదియా. ఓ సిల్వ మీదీసా, నీకేల చిత్రవధలు, నీకేల చిత్రవధలు, పగలేల చీకటాయి, జగమేల వణికే బండల్, పగలేల చీకటాయి, జగమేల వణికే బండల్, పగులంగ తెరయు చినిగే, హృదయాంబు పగులదీలా, పగులంగ తెరయు చినిగే, హృదయాంబు పగులదీలా. ఓ సిల్వ మీదీసా, నీకేల చిత్రవధలు, నీకేల చిత్రవధలు, నీకేల ప్రక్కపోటు, రక్తంబు జలమదేలా, నీ వల్ల పాపక్రయమా, ఆ జలమే జీవజలమా. ఓ సిల్వ మీదీసా, నీకేల చిత్రవధలు, నీకేల చిత్రవధలు, నీ ప్రాణమిచ్చినావి, నీకేమి ఇత్తు నేను, నా హృదయమడిగినావా, నిత్యంబుదానిగావా. ఓ సిల్వ మీదీసా, నీకేల చిత్రవధలు,
నీకేల చిత్రవధలు వరదూతలుండలేదా వరించినావు నన్ను వరదూతలుండలేదా వరించినావు నన్ను మరణంబు నొందుదాకా స్మరింతు నీదు ప్రేమ మరణంబు నొందుదాకా స్మరింతు నీదు ప్రేమ ఓ సిల్వ మీదేసా నీకేల చిత్రవధలు నీకేల చిత్రవధలు. ఈరోజు అంశం ఆ దేశమంతటా చీకటి క్రమ్మెను. మనం ఈ దినాల్లో చూస్తే ప్రపంచమంతటా చీకటి కమ్ముతున్నది. చూడుము లోకమును చీకటి క్రమ్ముతుందని యెషయా గ్రంథం 60వ అధ్యాయం మీరు ఒకసారి తీయండి. లోకాన్ని చీకటి అలుముకోబోతుందని ప్రవక్త ముందే ప్రవచించినాడు. యెషయా 60, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. అంటే ఈ వాక్యం మనకు అందరికీ తెలిసిన వాక్యమే. మరి ఇలాగూ ప్రపంచాన్ని చీకటి కమ్ముకుంటుంది. ఈ దినాల్లో ఎవరు చూసినా ఈ మాటనే అంటున్నారు, చీకటి అంతా చీకటి, ఏమి తోచడం లేదు, అంతా ఎక్కడ చూసినా పాపము, అక్రమాలు, అపాయాలు, దుర్మార్గము, అత్యాచారాలు. మరి ఇవన్నీ మనం చూస్తున్నాం. ఎంత చీకటి, ఎంత చీకటి. చీకటి అనగానే మనం పాపము అని అనుకోవాలి. దేవుడు వెలుగు, వెలుగు లేని చోట చీకటి ఉంటుంది. దేవుడున్న చోట చీకటి ఉండకూడదు. మరి ఈ వాక్యం ఏంటి? ఆ దేశమందంతటా చీకటి క్రమ్మెను. ఇది మీరు మత్తయి సువార్త 27:45 నుండి కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేయాలి. యేసు ప్రభు శిలువ మీద వ్రేలాడుతూ ఉన్న సమయంలో జరిగిన కార్యాలు. 44 నుండి చదువుతాను. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి క్రమ్మెను. అంటే యేసు ప్రభు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 వరకు ఆయన శిలువలో వ్రేలాడినాడని, సరిగ్గా 12 గంటలకు మరి ఆ దేశమంతటా ఒక్కసారి చీకటి అలుముకుందని మరి మత్తయి సువార్తికుడు, అలాగే లూకా సువార్తికుడు కూడా అంటున్నాడు. లూకా సువార్తలో ఏముందంటే లూకా 27:45 నుండి మీరు చూస్తే సూర్యుడే అదృశ్యుడైనాడని లూకా సువార్తికుడు అంటున్నాడు. లూకా సువార్త 23, లూక్ 23:44. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి క్రమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయను. సూర్యుడు అదృశ్యుడాయన అంటే అది గ్రహణమా? కాదు, గ్రహణం కానే కాదు. కానీ దేవుని ఉగ్రతకు సూచన, మానవుడి పాపానికి సూచన చీకటి. మరి మధ్యాహ్నం ఏంటి అంత చీకటి రావడం? మధ్యాహ్నం 12 గంటలు కానీ ఉంది వాక్యంలో. మధ్యాహ్నము అంత చీకటి అలుముకుంది. మరి సూర్యుడు కూడా కనబడడం లేదని ఇక్కడ లూకా సువార్తికుడు అంటున్నాడు. అంటే ఏమి జరిగి ఉండొచ్చు అంటే మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన శిలువలో వ్రేలాడుతున్నాడు. అంటే లోకస్తుల పాపము మరి ఆ చీకటికి సంబంధించి ఉన్నదని నేను అర్థం చేసుకున్నాను. ఆల్వేస్ డార్క్నెస్ ఇస్ సిన్. మరి ఈ లోక పాపాలన్నీ కూడా అతను మోస్తున్నాడు కదా. అప్పుడు పాపము ఎంత చీకటిమయం కదా. యేసు ప్రభు ఆ చేదు గిన్నెను నేను త్రాగలేను, నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యుద్ధం నుండి తొలగించని గెత్సెమనే తోటలో ప్రార్థిస్తున్నాడు. అయినను నా ఇష్టం కాదు నీ ఇష్టమే సిద్ధించును గాక అని
ఆ చేదు గిన్నెను త్రాగిన వేళ లోకమంతా చీకటి అలుముకుందని, సూర్యుడే అదృశ్యుడైనాడని. అప్పుడు ప్రభు నోటి నుండి ఏం మాట వచ్చిందో మీరు చూడండి. మత్తయి 27:46, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. అంటే మధ్యాహ్నం నుండి 3 గంటల వరకు ఆ చీకటి అలాగే అలుముకొని ఉన్నది. ప్రభు అలా సిలువలో వేలాడుతున్నాడు. ఇది 4వ మాట, 4th వర్డ్. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచివని అర్థం. ఎందుకు దేవుడు చెయ్యి విడిచిపెట్టినాడు యేసు ప్రభుది? ఆయన సర్వ లోక పాప పరిహారార్థం ఆయన పాపిగా మారినాడు. మన కోసం ఆయన పాపముగా చేయబడినాడు. హీ హిమ్సెల్ఫ్ వాజ్ మేడ్ సిన్ ఫర్ ద రెమిషన్ ఆఫ్ అవర్ సిన్స్. కాబట్టి పరిశుద్ధుడైన తండ్రికి పాపితో ఏం పొత్తు? మనం నిన్న కూడా ధ్యానించిన వెలుగుకు చీకటికి ఏమి పొత్తు? పరిశుద్ధుడు పాపికి ఏమి పొత్తు? కాబట్టి దేవుడు కొద్దిసేపటి వరకు ప్రభు యొక్క చేతులు వదిలిపెట్టిన అనుభవాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నాడు. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచివని పలుకుతున్నాడు. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచున్నాడని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చిరి. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతన్ని రక్షించునేమో చూతమనిరి. ఎప్పుడు చూసినా పరిహాసమే యేసు ప్రభు జీవితం అంతా. నేను నిన్న ధ్యానిస్తున్నప్పుడు అసలు మానవులుగా మనము పొందే అవమానము, నిందలు, దూషణలు, అపహాస్యాలు ఏపాటివి? ప్రభు దైవ కుమారుడై ఉండి ఎన్ని అవమానాలు పొందినాడు, ఎంత అపహాస్యం, ఎంత పరిహాసం. చూడండి, అంత పటుబాధల్లో కూడా దయలేని, కనికరం లేని కఠినులు ఏం మాట్లాడుతున్నారు? ఆయన విరుద్ధమైన మాటలే మాట్లాడుతున్నారు. అంటే దే రిజెక్టెడ్ హిమ్ టు ద కోర్. యేసుప్రభు అంటేనే వారికి అసహ్యం. మరి ఏ పాపం చేసినాడని? పాపముల నిమిత్తం తన ప్రాణం అర్పిస్తుండగా ఇలాంటి మాటలేంటి? అందుకే సిలువను ధ్యానించినప్పుడు మనకు అది శక్తి. ఎవరో ఒక మాట అంటే మనం ఎంత కృంగిపోతాం. కానీ ఎన్ని మాటలు అనుభవించినాడు ప్రభు, ఎన్ని మాటలు. చివరికి అంత గొప్ప రక్షణార్థమైన కార్యాన్ని మానవుల కొరకే నెరవేరుస్తున్నాడు. అయినా కఠినుల హృదయం కరగడం చాలా కష్టతరంగా ఉంది. వారు అంటున్నారు, ఇతడు ఏలియాను పిలుస్తూ ఏలి ఏలి లామా సబక్తాని అనంటే నా దేవా నా దేవా నీవు నన్నెందుకు చేయి విడిచినావని అర్థము. కానీ వీరు ఆ మాటను పరార్థం చేస్తున్నారు. ఏలియాను పిలుస్తున్నాడేమో, ఏలియా వచ్చి రక్షిస్తాడేమో అని పరిహాసం చేస్తున్నారు. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాను. అయితే ఆ దేశమందంతట చీకటి కమ్మినది. దాని మీద మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. అంటే దాదాపు 3 గంటల సేపు ప్రకృతి యావత్తు ఇట్ కేమ్ టు ఎ స్టాండ్ స్టిల్. అంటే ఆగిపోయినట్టే కదా. వెలుతురు లేకుంటే మరి సమస్తం కమ్స్ ఎ గ్రైండింగ్ హాల్ట్. ఎవరు ఏ పని చేయలేరా అంత భయంకరమైన చీకటిలో. అంటే ఎందుకు ఇలాగ చీకటి కలిగింది? యేసు ప్రభు పుట్టుకలో గొప్ప వెలుగు వచ్చింది కదా. నేను ధ్యానిస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆయన పుట్టినప్పుడు గొర్రె కాపర్లు అయితే ఆ వెలుగును తట్టుకోలేకపోయినారు. వారి చుట్టూ మహిమ ఆవరించింది పుట్టుకలో. యేసు ప్రభు పుట్టినప్పుడు పుట్టుక ముందే 100 సంవత్సరాల ముందు యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. మరి ఇదిగో మరణ ఛాయలో ఉండేవారికి, చీకటిలో ఉండేవారికి గొప్ప వెలుగు. అంటే ఆయన పేరే గొప్ప వెలుగు. 1000 నామాల్లో ఆ పేరు కూడా మరి ఎత్తిపట్టి ప్రసంగం చేసినాను, 1000 ప్రసంగాలు. గొప్ప వెలుగు, గ్రేట్ లైట్ అని పేరు. మరి యోహాను సువార్త 8:12లో నేను లోకమునకు ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో నడుస్తాడన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇన్ని వెలుగు సంబంధమైన మాటలే మనం యేసు ప్రభువుని గురించి వింటే మరి ఇప్పుడెందుకు చీకటి అలుముకుంది? మీరే ఆలోచించాలి. సూర్యుడే కనబడకుండా అయిపోయినాడు, సూర్యుడు అదృశ్యుడైపోయినాడంట. చిమ్మ చీకటి, యేసు ప్రభు సిలువలో వ్రేలాడుతున్నాడు. మరి మనం గ్రహించాలి, ఇది దేవుడే కలుగజేసినాడు. అంటే అంతవరకు కూడా యేసు మహిమను అర్థం చేసుకోలేకుండా మరి ఎంతగా పరిహసించినారు,
యేసు ప్రభు పరిచర్లో పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు వెనువెంటనే ఉండి చేసే ప్రతి పనికి కూడా అడ్డులు ఆటంకాలు పలుకుతూ పరహాస్యం చేస్తూ మరి పరిహసిస్తూ దైవ కుమారుడని నమ్మలేదు, మెస్సయ్య అని నమ్మలేదు, దేవుని చేత పంపబడిన వాడని నమ్మలేదు, పాప పరిహారార్థం తన ప్రాణం పణంగా పెట్టడానికి వచ్చినాడని నమ్మలేదు. అంటే నమ్మకుండా అతన్ని గేలి చేస్తూ ఉన్నారు. ఇప్పుడేం చేస్తారు? వణికిపోయినారు అనుకుంటా నేనైతే. అక్కడ ఉన్న వాళ్ళంతా ఎంత భయంకరమో చీకటి. అరే, ఏ పాపం ఎరుగని యేసు ప్రభును శిలువ మీద వేసి ఇంతగా బాధిస్తున్నారు. కఠోరమైన శ్రమలు, భల్యముతో పొడుస్తున్నారు, తల మీద ముళ్ళ మొకటం అమర్చినారు, తర్వాత మరి కొరడాతో కొడుతున్నారు, వీపు దున్నుతున్నారు, పక్కలో బల్లెము మరి పొడుగాటి మేకులతో ఆ చేతులు కాళ్లకు ఆ శిలువ మీద దిగగొడుతూ, అంటే ఎంత మరి ప్రభు వేదన అనుభవించినాడు అని అనిపిస్తుంది నాకు. అంటే రక్తమంతా కారిపోతూ మరి అయినా ఆ 7 కేకలు 7 మాటలు కాదు అది. ఎందుకంటే అంత హైట్లో గొల్గొతా కొండ మీద సిలువ వేసినారు కదా, మరి వేలాడుతున్నాడు ఆకాశానికి భూమికి మధ్యలో. అప్పుడు వేసిన మహా కేకలు అవి 7 కేకలు. అంటే ప్రజలు ఎంత కఠినము, హృదయము ఎంత కాఠిన్యంగా ఉంది. అందుకే కాబోలు మరి దేవుడు చీకటి కలుగజేసినాడు. చీకటి అన్నప్పుడే మనం గమనించాలి. ఏంటి అన్నప్పుడు అది ఎలాగ సంభవించింది ఆ చీకటి? సర్వ సృష్టికి ఆది సంభూతుడు దేవుడే కదా, దేవుడు అనుమతిస్తేనే కదా ఆ చీకటి. ఆ దేశమంతటా చీకటి వచ్చేసిందంటే ఎలాగొచ్చింది? యేసు ప్రభు అంత పరిశుద్ధుడు అన్నమాట. ఒక పరిశుద్ధుని తోడు దేవుడున్నాడు. దేవుడే రోషం కలిగి మరి ప్రభువును మహిమపరచడానిక, అంటే ఆ కఠిన హృదయులకు కనువిప్పు కలుగజేయడానిక అంత గొప్ప చీకటి ఆ రోజు కలిగింది. అంటే ప్రకృతే సాక్ష్యం ఇస్తుంది, ఇతనిలో పాపం లేదు, ఇతడు దైవ కుమారుడు, ఈ సూపర్ న్యాచురల్ అని మనకు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసుకు తోడున్నవారు, యేసును అనుకరించిన వారైనా, యేసును నమ్మినవారు, నమ్మని వారు అందరు కూడా నిశ్శబ్దం అయిపోయినారు ఆ సమయంలో. ఎవరికి మాట రాలేదు నోట. ఎందుకంటే ఏంటి మహిత్మ్యం? వాట్ ఈస్ దిస్ మిరకల్? వాట్ ఈస్ హ్యాపెనింగ్? నాట్ ఫర్ సమ్ టైమ్, ఫర్ 3 full hours ఇట్ వాస్ టోటలీ డార్క్. అంత దేశమంతటా చీకటి కమ్మిందంటే తప్పకుండా ప్రకృతిలో జరిగిన ఈ మార్పును బట్టి స్నేహితులైనా శత్రువులైనా నాకు అనిపిస్తుంది వాళ్ళ నోళ్ళన్నీ మూసుకొని పోయింది. ఆశ్చర్యంతో చూస్తున్నారు అన్నమాట వాళ్ళు. అంటే ప్రకృతి మొత్తముగా వణికిపోతుందని మనకు అర్థమవుతుంది. అంటే దేవుడే చెయ్యి విడిచిన వేళ కొద్దిసేపు వదిలేసినాడు, ఎందుకంటే పాపము భరిస్తున్నాడు కాబట్టి. ఆ పరిశుద్ధుడైన ప్రభు చెయ్యి విడిచిన వేళ అదంతా ఊహించుకుంటే చాలా చాలా భయం అవుతుంది మనకు. అంటే దేవుని భయం వస్తుంది. యేసు ప్రభు యొక్క పటు బాధలు. దీని ద్వారా మనమేమి నేర్చుకుంటున్నాము? వాట్ ఆర్ వీ లెర్నింగ్ అవుట్ ఆఫ్ దిస్ డార్క్నెస్? అంటే తప్పకుండా ప్రకృతి స్పందించిందంటేనే మనం అనుకోవాలి ఆయన దైవ కుమారుడు, దేవుని చేత పంపబడినవాడు, మెస్సయ్య. ఆయన పాపాన్ని పరిహరించడానికి వచ్చినాడు, తన ప్రాణం వచ్చినాడని విశ్వసించాలి. అయితే యేసు ప్రభువును వారు ఇంకా నమ్మలేదు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాలి. వేరే మార్గం లేదు. బికాస్ ద స్క్రిప్చర్స్ ఆల్వేస్ టెల్ ద ట్రూత్. పరిశుద్ధ గ్రంథము మనకు సత్యాన్ని బోధిస్తుంది కదా. అయితే నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు ఒక మాట కనబడింది. అంటే యేసును తృణీకరించిన వారందరూ ఒక్కసారి ఆశ్చర్యచకితులైపోయినారు. అంతవరకు గేలి చేసినారు, అంతవరకు తయతకలాడినారు, కొడుతున్నారు, అపహసిస్తున్నారు, ఉమ్ముతున్నారు, గుద్దుతున్నారు, వారితో మరి వీపు దున్నుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక షాక్ అయిపోయాడు. అన్ని నోళ్ళు మూయబడింది. ఒక్కసారి భయపడినారు. ఒకసారి ప్రకృతి ఈ విధంగా స్పందిస్తుంది కదా. యేసు ప్రభు పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు, పావనుడు, సిలువలో తన ప్రాణం అర్పిస్తున్నాడు పాప పరిహారార్థం. పాపులు మరి
రక్షణ పొందడానికే కదా ఆయన తన విలువైన ప్రాణాన్ని అర్పిస్తున్నాడని నాకు అనిపిస్తుంది. అక్కడ నిల్చున్న వారందరూ స్టన్డ్ అండ్ షాక్డ్ అనుకుంటా. అంటే యేసు ప్రభువును చాలామంది నమ్మినారని చరిత్రలో ఉంది. ఆ యొక్క సంఘటన ద్వారా ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి. అందుకే కల్వరిలో జరిగిన అద్భుతాలు ధ్యానించాలని ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపించింది. ఈ అద్భుతాలు మనం అద్భుతాలు అంటే కేవలం కుంటివారు నడుస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, చెవిటివారు వింటున్నారు, ఇవన్నీ అద్భుతాలే, దేవుడు చేసిన కార్యాలే. కానీ కల్వరిలో అద్భుతాలు ఎలాగుంది? ఆయన రక్తము భూమి మీద పడినప్పుడు భూమి వణికిపోయిందట, అక్కడున్న బండలన్నీ బ్రద్దలైపోయిందట, సమాధులు తెరవబడిందట, పరిశుద్ధులైన వారు పునరుద్ధానం పొందుకున్నారట, మరి దేవాలయపు తెర పైనుండి కిందికే చినిగిపోయిందట. అంటే ఇవన్నీ చూసినప్పుడు ఇవేమి అద్భుతాలు! ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనం ధ్యానిద్దాం ప్రభు చిత్తమైతే. మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేయాలి. ఇంకా ప్రభువును అంగీకరించిన వారి కొరకు ఈ మాట చాలా ఘాటుగానే ఉంది. యోహాను సువార్త 3:36, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు ఏ నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండు. రక్షణ లేని వారి కొరకు మనం ప్రార్థించినప్పుడు ఈ మాట ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. అవును ప్రభు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచని వాడు దేవుని ఉగ్రత వాని మీద నిలుస్తుంది. దేవుని ఉగ్రత కొన్ని గంటలు భరించగానే అక్కడున్న శతాధిపతి ఒక మాట అంటాడు, నిజముగా ఇతను దేవుని కుమారుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఓ బిహోల్డ్ హి ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. శతాధిపతి చిన్నప్పటి నుండి దేవుని భయమున్న కుటుంబంలో పుట్టినవాడు కాదు, దేవుని ఎరగని వాడు, అన్యుడు. అతని కింద 100 మంది సైనికులు ఉంటారు. అతను ఏది ఆజ్ఞాపిస్తే చేస్తారు. కొట్టుమని ఆజ్ఞాపించింది ఆయన్నే, తన్నుమని ఆజ్ఞాపించింది ఆయన్నే, ఉమ్ముమని ఆజ్ఞాపించేది, కొరడాలతో కొట్టుమని, ముళ్ళ అంతా. ఇట్ గోస్ ఎవ్రీథింగ్ బై ద ఆర్డర్ ఆఫ్ ద సెంట్యూరియన్. ఆ శతాధిపతి ఏది ఆజ్ఞాపిస్తే చేస్తారు సైనికులు. కానీ ఒక్కసారి వణికిపోయినాడు. దేవుని కార్యాలు చూసి, ప్రకృతి యొక్క స్పందన చూసి ఆ సూర్యుడే మరి అదృశ్యుడైపోయినాడు. చీకటి అలుముకున్నది, దేశమంతటా చీకటి కమ్మెను. ఆ శతాధిపతి కూడా వణికిపోయినాడు. ఏమంటున్నాడు? నిజముగా ఇతను దేవుని కుమారుడు. అంటే దగ్గరున్న శతాధిపతి మరికొందరు కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచినారని చరిత్ర తెలియజేస్తుంది. కానీ ఇంకా అనేక బండ హృదయాలు ఉన్నాయి. యేసును తృణీకరించి, త్యజించి, తూలనాడి యేసును అంగీకరించడానికి ఎన్ని అవకాశాలు దేవుడు కల్పించినా మరి దాని కాలదంతు నిర్లక్ష్యం చేస్తున్న చాలామంది ఉన్నారు. అట్టివారి కొరకున్న ఈ వాక్యం ఇది, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. డెత్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద మ్యాటర్. నీకు ఇంకా ఉన్నది. ఏదో చనిపోతే చాలా మన సమస్యలన్నీ అయిపోతుందని మనం అనుకుంటున్నాం, కానీ ఆత్మకు చావు లేదు. దెర్ ఇస్ నో డెత్ ఫర్ ద స్పిరిట్. ఇట్ హ్యాస్ టు ప్రొలాంగ్. ద స్పిరిట్ నెవర్ గెట్స్ డిస్ట్రాయిడ్. ఆత్మకు నాశనము లేదు కదా. అది ఉంటే పరలోకంలో ఉండాలి, లేకుంటే నరకంలో ఉండాలి. అందుకే నిత్య జీవానికి వారసులవుటకే యేసుప్రభు ఈ లోకానికి రక్షకుడుగా ఉదయించినాడు. ఆయన లోకానికి వెలుగుగా వచ్చినాడు. ఆయన విశ్వాసం ఉంచేవాడు చీకటిలో నడవాడు, వెలుగుగా ఉంటాడు, వెలుగు మార్గంలోనే నడుస్తాడు. అయితే దేవుని యందు మరి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. వాని జీవితంలో వాడు జీవం చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. మరి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, వెలుగై ఉన్న దేవుడు పాప భారముతో భయంకరమైన కటిక చీకటిని అనుభవిస్తూ ఉన్నాడు. ఈ పరిసయ్యులు, శాస్త్రులు చాలా వేధించినారు యేసు ప్రభువును శరీరధారిగా ఉన్నప్పుడు. అతను యేసు ప్రభు అన్నాడు, నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేను ప్రజల రక్షణార్థము దేవుడు నన్ను, తండ్రి అయిన దేవుడు నన్ను పంపినాడు అన్నప్పుడు వారు చాలా అతన్ని వేధించినారు, బాధించినారు. శరీరధారిగా ఉన్నప్పుడే చేసే అద్భుతాల మీద కూడా వారు చాలా విపరీతంగా వారు తూలనాడినారు. వారు నమ్మలేదు ప్రభువును. అయితే
నేను దైవ కుమారుని అన్నప్పుడు యేసు ప్రభును రాళ్లతో కొట్టినట్టు కూడా సువార్తల్లో మనం చూస్తున్నాం. దే టుక్ అప్ స్టోన్స్ టు స్టోన్ హిమ్. దైవ కుమారుడా, దేవదూషణ చేస్తున్నాడు, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, దేవుడు ఒక్కడే కదా, ఇతనేలాగ దేవుని కుమారుడు అవుతాడు అని రాళ్లతో కొట్టినాడంట. చాలాసార్లు యేసు ప్రభు తప్పించుకొని వెళ్ళిపోయినాడు. అంటే తప్పించుకొని పోవడానికి అతడు బలహీనుడు కాదు, కానీ ఆయన పేరట మనం ఏదైనా హింస అనుభవిస్తే ఒక మార్గం చూపెట్టినాడు. అక్కడే నిలబడి తన్నులు తినకుండా అక్కడ నుండి వెళ్ళిపోవడానికి సూచన ఇచ్చినాడని నేను అనుకుంటున్నాను. అంటే తప్పించుకొని పోయినాడు అక్కడ నుండి, కీడు నుండి. అంటే అక్కడ నిలబడి వారిని ఎదిరించడం కానీ, అక్కడ వారికి ఒక అవకాశం ఇవ్వడం కానీ, అతను ఉపద్రవించడానికి అలా చేయకుండా అక్కడ నుండి తప్పించుకొని వెళ్ళిపోయినాడు ఆయన. అయితే కొన్నిసార్లు అతన్ని సూచన అడిగినారు, షోస్ ఎ సైన్ దట్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. అప్పుడు కూడా యేసు ప్రభు వారికి సూచన ఏమీ కూడా ఇవ్వకుండా అక్కడ నుండి తప్పించుకొని వెళ్ళిపోయినాడని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఒక మాట అంటాడు, అది నాకు చాలా మరి నా హృదయంలో పనిచేసింది. లూకా సువార్త 12వ అధ్యాయము 49 నుండి 49 ఆన్వర్డ్స్. నేను భూమి మీద అగ్ని వేయవచ్చు తిని, అది ఇదివరకే రగులుకొని మండవల్లని ఎంతో కోరుచున్నాను. మనము యేసు ప్రభు సమాధానకర్తని, సమాధానము నెలకొల్పడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడని మనం చాలా పర్యాయాలు చదువుతాము, వింటాం, నమ్ముతున్నాం. కానీ ఈ మాట, హౌ స్ట్రాంగ్ దిస్ స్టేట్మెంట్. నేను అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాను అని అంటే, నేను భూమి మీద అగ్ని వచ్చాను, అది ఇదివరకే రగులుకొని మండవల్లని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. పొందవలసిన బాప్తిసం అంటే ఇప్పుడు శిలువ మీద వేలాడి ఆ పటు బాధలు పొందడమే దానికి సూచన. శ్రమల బాప్తిసం అన్నమాట. శ్రమల బాప్తిసం, ఆయన శ్రమలు పొందాల్సి వచ్చింది. ఆయన శిలువ మీద భయంకరమైన శ్రమలు, అది మానవ నోరు సరిపోదు వివరించడానికి. అంతగా శ్రమలు పొందుతున్నాడు. నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానము కలగజేయవచ్చునని మీరు తలంచున్నారా? కాదు, భేదమునే కలగజేయవచ్చునని మీతో చెప్పుచున్నాను. అంటే యేసు ప్రభువును నమ్మిన వారు అంతా ఇంకా వెలిగే, మనకు అంతా వెలుగుల పండుగనే, అంతా ఇక కష్టాలన్నీ తీరిపోతుంది, ఇంకా శ్రమలే మన దరిదాపుకు రావని చాలామంది అపోహపడుతూ ఉంటారు. కానీ యేసు ప్రభు మార్గం అంత సునాయాసం కాదు. ప్రభు ముందే చెప్తున్నాడు, మీరెన్నో ఆటంకాలు, ఎన్నో ఎదురీతలు, ఎంతో వెటకారము, లేక అపోజిషన్, తిరుగుబాటు, ఇవన్నీ కూడా నేను అనుభవించాల్సి వస్తుంది. నేను భూమి మీద సమాధానము నెలకొల్పడానికి వచ్చినానని, కలుగజేయడానికి వచ్చినానని మీరు తలంచున్నారా? కాదు, భేదమునే కలుగజేయవచ్చుని అని చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక్క ఇంటిలో 5గురు వేరుపడి ఇద్దరికి విరోధంగా ముగ్గురికి విరోధంగా 2 ఉందురు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికైనను, అత్త కోడలుకును, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పాను. అంటే పెద్ద వింత కాదన్నమాట అది. అంటే కుటుంబం అంతా కూడా దేవుని వైపు ఉన్నారంటే ఒక అదృష్టం అనుకొని దేవుని స్తుతించాలి. కానీ యేసుప్రభు పేరట విభేదాలు రావచ్చని ముందే చెప్తున్నాడు. విభేదాలు రావచ్చు. సత్యం కొరకు నిలబడినప్పుడు నీకు సమ్మతించేవారు కానీ, నీకు సహాయపడేవారు కానీ, నీకు తోడు ఉండేవారు కరువైపోతారని ముందే చెప్పినాడు. అంటే మనల్ని ఒక వారియర్స్ లాగా, లేక ధైర్యం గల సైనికుల్లాగా సిద్ధపాటు చేస్తున్నాడని నాకు అనిపించింది. అంటే పిరికి పందల్లాగా ఉండి కష్టాలు ఎదుర్కోకుండా, సిలువనెత్తుకోకుండా, శ్రమలు అనుభవించడానికి సిద్ధం లేకుండా, అంతా బాగుండాలి, అంతా వెలుగుమయంగా ఉండాలి, అంతా సాఫీగా జరిగిపోవాలని ఆశపడుతున్న వారికి ఒక మంచి జ్ఞానయుక్తమైన మాటలు యేసు ప్రభు పలికినాడు. అంటే ఇట్స్ నో వండర్ దట్ సమ్ టైమ్స్ సమ్ ప్రాబ్లమ్స్ మే క్రాప్ అప్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్.
లేక ఉద్యోగ స్థలంలో కానీ, కుటుంబంలో తిరుగుబాటు, నువ్వు ఉన్న సమాజంలో నిన్ను చులకనగా చూడడం, వ్యతిరేకించడం, అణగద్రొక్కడం, పూలనాడడం, చౌకగా చూడడం, ఇవన్నీ కూడా జరుగుతుంది, మామూలే అంటున్నాడు. అంటే ఇవన్నీ శ్రమలతో కూడినవి కదా. ఎప్పుడు కూడా మనము మరి ప్రభు మార్గాన్ని సులభంగా ఎంచొద్దు. ఇట్స్ నాట్ ఈజీ. అందుకే ప్రభువు లూకా సువార్త 9:23లో 9:22లో ఒక మాటని 23లో మరొక మాట అంటాడు. అది మనం ఆరంభ దినమే చదివినాము. 9:22లో మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి. ఎంతమంది అండి విసర్జించేది? అసలు ఏం నేరం చేసినాడని పిలాతు అంటాడు, ఇద్దరిలో నేను ఏ నేరం చూడడం లేదు. ఐ ఫైండ్ నో రాంగ్ ఇన్ హిమ్. చేతులు కడుక్కుంటున్నాడు. అసలు వీళ్ళకి ఏంటంటే ఇంత బాధ ప్రభువుని చూసినప్పుడు. అరే ఎవరికైనా కీడు చేసినాడా? ఎవరినైనా కొట్టినాడా, తిట్టినాడా, ఎవరిదైనా దోచుకున్నాడా, ఎవరికైనా అన్యాయం చేశాడా? కారణము లేకుండా నిష్కారణంగా ప్రభువును ద్వేషించువారు ఎంతమంది ఉన్నారు? నిన్ను నన్ను ఎవరైనా ద్వేషిస్తే పెద్ద వింతగా చూస్తాం. అందరూ శభాష్ అనాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నన్ను పొగడాలని కోరుతారు కదా. ప్రతి మానవ స్వభావం అది. తిరస్కారాన్ని, తృణీకారాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం లేదు. మీరు శిలువ ధ్యానాల్లో నువ్వు ఏదైనా మంచి పని చేసి గొప్ప పని చేస్తే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఒకవేళ నువ్వు ఎదుర్కోవాలంటే ఎదుర్కోవాలి. ఎందుకంటే నీ ముందు ప్రభువు నడుస్తున్నాడు సిలువను ఎత్తుకొని. ఆయన సిలువ మీద వ్రేలాడినాడు. ఇక అంతకంటే దట్ ఇస్ అల్టిమేట్. నీకు అన్ని శ్రమలు అయితే లేవు కదా. చూడండి, ఇక్కడ మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి, చంపబడి, 3వ దినమున లేచుట అగత్యం అని చెప్పాను. ఇది చెప్పిన తర్వాత చెప్తున్నాడు ఈ పెద్ద స్టేట్మెంట్. ఇది పెద్ద యూనివర్సల్ స్టేట్మెంట్. యేసు ప్రభు చెప్పిన ఘనమైన మాటల్లో చాలా ఘనమైంది ఈ మాట. 23 లూకా 9:23. మరియు ఆయన అందరితో ఇట్లనే నిలబడి, ఆయన నన్ను వెంబడింప గోరినేళ్ల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఆ దేశం అంతటా చీకటి కమ్మింది. ఎందుకంటే అది ప్రకృతి మరి స్పందించింది. ద నేచర్ ఇట్ సెల్ఫ్ కుడ్ నాట్ బేర్ ద హోలీనెస్ ఆఫ్ జీసస్. అంటే అంత పరిశుద్ధుడు కదా దేవుడు. ఏని అనుమతించినాడని నేను అంటాను. ఎందుకంటే దోస్ హు రిజెక్టెడ్ క్రైస్ట్ విల్ హ్యావ్ టు సీ దట్ వండర్. ఆ అద్భుతాన్ని చూడాలి వారు. ఎందుకంటే వారు యేసును తృణీకరించిన వారు, యేసును తూలనాడిన వారు, యేసు మీద పగబట్టిన వారు, యేసును విసర్జించిన వారు, యేసుపై ఎన్నో ఆరోపణలు చేసిన వారు, అపవాదాలు ఎన్నో చేసిన వారు. వీళ్ళందరూ చూడడానికే అలా కలిగింది. చూసి భయకంపితులైపోయినారు. అవును, ఇలాంటి భయము మనుషుల్లో కలుగుతుందని నేను వాక్యం వెతికినప్పుడు నాకు ఒక మాట దొరికింది. ఆమోసు గ్రంథంలో ఆమోసు ముందుగానే ప్రవచిస్తాడు ఇలాంటివన్నీ కూడా జరగబోతుందని. ఒకసారి ఇది గమనించండి, మీరు కూడా ఆలోచించండి. ఆమోసు గ్రంథం 759 పాత నిబంధనలో ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 9 నుండి చదువుతున్నాను. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదు. నాకు ఇది కోరిలేట్ చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథం ఎంత సత్యంతో కూడింది. క్రొత్త నిబంధనలో జరిగే కార్యం ముందే పాత నిబంధనలో సూచింపబడిందంటే ఎంత గొప్ప కార్యం అండి. మధ్యాహ్నం సూర్యుడు కమ్ముకుంటాడు, చీకటి అలుముకుంటుందని ఆమోసు తన ప్రవచనంలో చెప్తున్నాడు. ఆమోసు 8:9 నేను చదువుతున్నాను. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదు. ఆ దేశమందంతటా చీకటి కమ్మింది. ఎప్పుడు మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడు నెత్తి మీద ఉండాల్సిన సమయంలో సూర్యుడు అదృశ్యుడైనాడు, చీకటి కమ్మింది. అది కలువరిలో జరిగిన మహా అద్భుతం. అది అద్భుతంగా పరిగణించి దేవుని వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును, మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. అందరి
నీ మొలల మీద గోనెపట్ట కట్టుకొని చేయుదును, అందరి తలలు బోడి చేసేదను. దేవుని మాట విననొల్లక ఉండేవారికి ఎప్పుడు కూడా ఇలాంటి కార్యాలు జరగడం సర్వసాధారణమే. దేవుని నుండి వైదొలగి దేవుని మాటలు వినకుండా, దేవుడున్నాడని గ్రహించకుండా, దేవుని శక్తిని త్యజించిన వారందరూ కూడా తమ జీవితంలో దేవుని ఉగ్రతను అనుభవించాల్సిందే. ఆమోస్ అంటున్నాడు, ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును. దేవుని నమ్మకుంటే నీకు దుఃఖ దినాలే ప్రాప్తిస్తుంది. ఏకపుత్రుడు చనిపోతే ఎలా ఏడుస్తావో అలాంటి శోకాన్ని నేను పుట్టిస్తాను. దాని అంత్య దినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును. రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టింతును. రానున్న దినాల్లో నేను క్షామం పుట్టిస్తాను, కరువు పుట్టిస్తాను. అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామం కాక యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. అన్నం లేదు, లేక ఆహారం లేదన్నట్టు కాదు క్షామము, ఆ కరువు కాదంట. రానున్న దినాల్లో దేవుని మాటను వినకపోవటం వలన కలుగు క్షామం. దేవుని మాట విననుల్లరంట. ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఎంత సదుపాయాలు చేసినా వాళ్ళకు దేవుని మాట వినడానికి ఇష్టం ఉండదట. పాపం చేసేవారికి దేవుని మాట చాలా చేదుగా ఉంటుంది. వాళ్ళు పాపంలో ఉన్నారు కాబట్టి దేవుని మాట విననొల్లరు. అంత్యకాలంలో ఈ క్షామం రానబోతుంది. సువార్త బోధిగంతముల వరకు ప్రకటింపబడుతుందండి, కానీ వినేవారు ఎంతమంది ఉన్నారు? అనుదినము ఎన్ని ఛానల్స్ పనిచేస్తుంది, ఎంత రేడియోస్ పనిచేస్తుంది, ఎంత ప్రింటింగ్ మెటీరియల్ విస్తారంగా వెదజల్లుతున్నారు. టీవీలో, యూట్యూబ్లో, జూమ్ ద్వారా. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు జూమ్ ఒక గొప్ప పనికరం అయిపోయింది. అయినా వినేవారు ఎంతమంది ఉన్నారు మీరు గ్రహించినారా? విన్నవారు పాటిస్తున్నారా? ఒక చెవి నుండి విని మరి ఇంకో చెవి నుండి వదిలేయడమే. కానీ విన్నమట్టు విందురు కానీ వారు దాన్ని గైకొనరని వాక్యంలో ఉంది. పెదవులతో ఆరాధిస్తారంట, వారి హృదయంలో పరివర్తన లేదు. అది ముందే ప్రవక్త చెప్తున్నాడు. ఇది అన్నపానములు లేకపోవట చేత వచ్చే క్షామం కాదు, యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామం. ఎవరు వింటున్నారు? మీ పిల్లలకు చెప్పి చూడండి. వాళ్ళు ఇప్పటి సైన్స్ మాట్లాడతారు, వాళ్ళు ఇప్పుడు ఆధునిక జ్ఞానాన్ని వారి నోటి నుండి ఉచ్చరిస్తారు, కానీ దేవుని భయం అంటే వారికి లెక్కలేదు. ఇది ముందే రాసినాడు ప్రవక్త. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు, కానీ అది వారికి దొరకదు. అది వారికి దొరకదంట. అంటే సువార్త అనేది తప్పకుండా ఒకరోజు మూయబడుతుందని నేనైతే ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని గ్రహించినాను. అంటే ఎల్లవేళల వాక్యం చెప్పేవారు మీకు ఉంటారు, కాపర్లు ఉంటారు మీ దగ్గర, మీకు మిమ్మల్ని పెంచి పోషించడానికి, ఉగ్గుతో మీకు తినిపించడానికి, వాక్యాన్ని మీకు చాటించడానికి ఉండరు. నేను ఎప్పటి నుండో చెప్తున్నాను ఈ మాట. గాడ్ విల్ రిమూవ్ ఇన్ ద రైట్ టైం. కాపర్లను తొలగిస్తాడు, వాక్యాన్ని మరుగు చేస్తాడు. ఎందుకంటే ఎన్నాళ్ళు ఆయన సహిస్తాడు, ఎంతగానో వేచి ఉంటాడు. దేవుని ఉగ్రత దినం తట్టుకోవడానికి మరి ఎవరికి సాధ్యం? అందుకే లూకా సువార్త 23లో ఒక సమయం వస్తుంది. అప్పుడు ఏమంటారంట వాళ్ళు మా మీద పడుడని పర్వతములతో మాట్లాడతారట. లూకా సువార్త 23:30. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు పచ్చి మ్రానుకే ఈలాగు చేసినలా ఎండిన దానికి ఏమి చేయుదురు అని చెప్పాను. పచ్చి మ్రాను అంటే పరిశుద్ధుడు, ఏ పాపం ఎరగని వాడు. మనమంతా ఎండిన మ్రానులం. మనలో పాపం లేదని మనం ఎవరూ చెప్పలేము. మనం పరిశుద్ధపరచబడుతున్నాం. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. పచ్చి మ్రాను యేసు ప్రభుకే ఇంత ఘోరమైన శ్రమలు ఈ లోకం కలుగజేస్తే మన సంగతి ఎలాగుంటుందో అప్పుడు అటు ఇటు ప్రజలు పరిగెత్తారంట. ఇంకా అద్భుతాలు ఎన్నో జరగాల్సిందన్నమాట. వాళ్ళు అంటారు మా మీద పడుడని పర్వతములతో చెప్తారు, మమ్ము కప్పుడని కొండలతో చెప్తారు. అంటే వారు దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు.
కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మన కొరకే సిలువను ఎక్కినాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచువాడు నశింపడు, వాడు నిత్య జీవానికి వారసుడవుతాడనే సత్యాన్ని గ్రహించాలి. దేశమందంతటా చీకటి కమ్మెను. అంటే యేసు ప్రభువును తృణీకరించిన లోకం ఆ రోజు ఎంత చీకటి అనుభవించింది. ద ఫియర్ఫుల్నెస్ ఆఫ్ దట్ సీన్ అట్ ద క్రూసిఫిక్షన్. ఆల్ హూ రిజెక్టెడ్ క్రైస్ట్ విల్ హ్యావ్ టు అండర్గో. అంటే అట్టి చీకటిని ఇంకా యేసు ప్రభువును దేవునిగా అంగీకరించని వారు తప్పకుండా అనుభవిస్తారని అది ముందుగానే ఈ అద్భుతం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. వీ కెనాట్ రిజెక్ట్ క్రైస్ట్. అందుకే ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసి ఎలాగ తప్పించుకుంటారు అంటే మనము వెలుగులో నడుచుకోవడానికి యేసుప్రభు అంత చీకటి అనుభవించి నాకు ఆలోచిస్తూ ఉన్న కొలది చాలా దుఃఖం అనిపించింది. యేసుప్రభు అలాగూ బాధపడుతున్నాడు. దేవా దేవా నా దేవా నువ్వు నన్ను ఎందుకు చేయి విడిచినావు అని అంటున్నాడు. మరి వీళ్ళేమో కొడుతున్నారు. ఆ తల అంతా ఎలాగో చిందరవందర అయిపోయిండొచ్చు కదా, మేకులతో దిగగొట్టిన పుర్రే, ఆ శరీరము ఎలాగో ఉన్నది. ఆ కన్నుల గుండా రక్తం కారుతూ ఉన్నది. తుడుచుకుంటానికి కూడా చేతులు సిలువకు కొట్టేసినారు కదా. బా ఎంత బాధ, అది ఎంత బాధ. రక్తం స్రవిస్తున్నది, ఎంత పటుబాధలు అనుభవిస్తున్నాడు. అందుకే యెషయా ప్రవక్త అంటాడు, యెషయా 53 ఒకసారి తీయండి, ఐషియా 53. ఆయన ఎంత సుందరుడు యేసు ప్రభు. పరమగీతాలు నేను దాదాపు 40 రోజులు ప్రసంగం చేసినాను సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో శిల్వ ధ్యాన దినాల్లో. అప్పుడు ఆ శూలమతి వరుని ఎలా పొగుడుతుంది. మరి నా ప్రియుడు 10,000లో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, అతన్ని నేను ఎక్కడైనా గుర్తింపగలను. అంటే అంత గొప్ప సుందరుడైన ప్రభు ఎంత వికారమైపోయి వ్రేలాడుతున్నాడు. లోకానికి వెలుగై వచ్చిన ప్రభు అంత చీకటి అనుభవిస్తున్నాడేంటి? యెషయా 53 చూడండి. యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను, లేత మొక్క వలన ఎండిన భూమిలో మొలిసిన మొక్క వలన అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు, ఆయను మనుషుల వల్ల విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే. హి వాజ్ రిజెక్టెడ్ ఆఫ్ ఎవ్రీ వన్. అంటే ఆ రోజు దేశమంతటా చీకటి కమ్మిందంటే అది దేవుని ఉగ్రత లేక మానవుల పాపానికి ఖండితంగా అది సూచిస్తుంది. అంటే ఇట్ వాజ్ జస్ట్ ఎ గ్రేట్ మిరకల్ ఫర్ 3 hours అట్టర్ డార్క్నెస్ అండ్ ద సన్ ఈజ్ అవుట్ ఆఫ్ సీన్. అది ఎక్లిప్స్ కాదు, అది సూర్యుడు అదృశ్యమైపోయినాడంటే మరి అంత చీకటి అలుముకుంటేనే కదా, అంత గొప్ప కాంతివంతమైన సూర్యుడు కనబడకుండా అయిపోయినాడంటే ఎంత చీకటి వచ్చిందో మరి. అంటే ఆ బాధలలో ప్రభువు మరి ఆ చీకటిని కూడా అనుభవించినాడు. ఎందుకు అన్నప్పుడు దేవుడు మనకు వెలుగుగా ఉదయించినాడు, మనకు వెలుగుమయ మార్గము మరి మన మార్గముల మీద వెలుగును ప్రకాశింపజేస్తాడని ఎన్ని వెలుగుమయమైన వాగ్దానాలు మనకున్నది. మనకు చీకటితో పొత్తే లేదు. భక్తిహీనుల మార్గము అది గాఢాంధకారమయంగా ఉంటుందంట. నీతివంతుల మార్గం అంతకంతకు తేజరిల్లుతుందంట. అంటే యేసు ప్రభు వెలుగు కాబట్టి మన జీవితాల్లో అంత వెలుగును మనం అనుభవిస్తున్నాం. ఆనాడు చీకటిని అనుభవించినాడు, మనం వెలుగులో నడుచుకోవడానికి మనం ఈ లోకానికి వెలుగై ఉండాలి. యేసు ప్రభు వెలుగని ఇతరులకు మనం తెలియజేయాలి. అందుకే యెషయా 60లో మరొక మాట నాకు జ్ఞాపకం వచ్చింది. ఒకసారి మీరు కూడా చూడండి. యెషయా 60:20 వచనం చదువుతున్నాను. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగ్గా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగు. నేను నిన్న కారులో ప్రయాణం చేస్తూ కొద్ది దూరం వెళ్ళాను కుమారుని గృహానికి. ఎందుకంటే పాపది బర్త్డే ఉండింది, నూరా. తప్పకుండా మరి నేను అన్నిటికీ న్యాయం చేయాలి కదా, కుటుంబంలో కూడా నేను వెళ్ళాలి.
వెళ్ళాను. వెళుతున్నప్పుడు నేనేం సమయం వ్యర్థం చేయలే, కళ్ళు మూసుకొని మరి కార్లో కూర్చొని అంతా ధ్యానిస్తున్నాను. ఐ వాజ్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నిజంగా అసలు యేసు ప్రభువును తెలుసుకోవడం ఎంత గొప్పది. నా పాత జీవితం అంతా ఒకసారి రీల్ లాగా తిరిగింది నాకు. ఎన్నెన్ని ఇబ్బందులు నేను పడినాను ఈ సంఘం కొరకు, ఎన్ని కష్టాలు, ఎంత దుఃఖము, ఎంత అవమానం పొందినాను. అయ్యో యేసయ్య నీ శిలువ ముందైతే అది ఎన్నికకే రాదు, కానీ అదంతా నువ్వు నాకు వాగ్దానాలన్నీ ఎంత అద్భుతంగా నాకు నెరవేర్చినావు తండ్రి. అంటే నేను ప్రభు వాక్యం నందు విశ్వాసం ఉంచినాను. ఈ వెలుగు నందు ఆ చీకటిలో, అంటే అంత చీకటి మార్గం ఉండింది. అప్పుడు ఈ నా పాదమునకు దీపంగా ఈ వాక్యమే నాకు ఆశీర్వాదకరంగా ఉండింది. అందుకే నీ వాక్యము నా పాదమునకు దీపం, అది నా త్రోవకు వెలుగు. చిమ్మ చీకటి ఉండే కొన్నిసార్లు అయితే ఎటు దోచలే నాకు. ఇటు బ్యాంక్ ఉద్యోగం వదిలిపెట్టాలనా, లేక ఇటు సేవ వదిలిపెట్టాలనా, లేక అటు కుటుంబాన్ని వదిలిపెట్టాలనా, అర్థం కాని అయోమయమైన స్థితి. పంచుకోవడానికి వ్యక్తులు లేరు. ఈజీగా అడ్వైజ్ చెప్పేస్తారు ఎవరు నన్ను అడుగుతారు. ఏమండి సేవను వదిలేసేయండి, మళ్ళీ తన్నులు పడేది నాకే కదా. యజమాని చిత్తం ఎరిగిండి దాని ప్రకారం చేయడానికి సిద్ధపడకుంటే వానికి ఎన్ని దెబ్బలు తెలియదా? అనేకమైన దెబ్బలు. తన యజమానిని చిత్తం ఎరిగిండి సిద్ధపడక దాని ప్రకారం చేయని వానికి ఒక్కటి కాదు, రెండు కాదు, అనేకమైన దెబ్బలు తగులుతాయి. ఆ మాట నాకు ఇంకా భయం కల్పించేది. అదే వదిలే దేవుని సేవ అని చాలామంది చెప్పినారు. వదిలే బ్యాంక్ ఉద్యోగం అని ఎవరు చెప్పలేదండి, ఎందుకంటే డబ్బులు వస్తాయి కదా. ఎవరు చెప్పారు? ఇంట చెప్పారు, బయట చెప్పారు. అంత మంచి ఉద్యోగం ఎందుకు వదిలేని అంటారు. కుటుంబం వదిలేయమని అది ఎవరు చెప్పడానికి తెగించారు, అలా చేయడానికి కూడా తెగించాం మనం. ఇలాంటి పరిస్థితులన్నీ నాకు నిన్న గుర్తొచ్చి టైం దొరికింది కారులో. అటు 2 గంటలు, ఇటు 2 గంటలు, 1.5 కంటే ఎక్కువనే అవుతుంది. అయితే నేను ఆలోచించినప్పుడు, నీ వాక్యాన్ని నేను గట్టిగా పట్టుకుంటే నా మార్గం అంతా వెలుగుమయం చేసినావు దేవా, నీకు స్తోత్రం అని చెప్పిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకేంటంటే మీ మార్గంలో వెలుగు, ఏదైనా 1000 వాట్స్ బల్బ్ వేస్తున్నారు ఆ రోజు, మీ మార్గంలో కూడా వెలుగు దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రకాశింపజేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈ వాగ్దానాలు నాకు మాత్రం కాదు, మనందరికీ కదా, మీకు అందరికీ. నమ్ము ప్రతివానికి దేవుని మాట సార్థకం అయిపోతుంది. కాబట్టి మరి అలాగూ నేను దేవుని స్తుతించినాను. నిజమే ప్రభు, ఆనాడు దేశమంతటా చీకటి కమ్మినాడు. ఒక్కొక్క బ్రతుకులో కూడా అంత చీకటిమయంలో ఇంత గొప్ప వెలుగు పుడుతుంది. అందుకే ఆ మాట సామెతల గ్రంథం ఒకసారి కూడా మీకు చూపెట్టి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయము. నువ్వు యేసు ప్రభువు నీ జీవితంలో వెలుగ్గా ప్రతిష్ఠించుకుంటే నీ మార్గమంతా వెలుగుమయమే. సామెతలు 4:18-19. పట్టపగలుగు వరకు వేకో వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడునది వారికి తెలియదు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యం అతి శ్రేష్టమైంది, స్వచ్ఛమైనది దేవుని వాక్యం. దీంట్లో రాయబడింది ప్రతిది కూడా 100కి 100 సత్యం. అందుకే నీ వాక్యమే సత్యము అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆనాడు యేసు ప్రభు పడిన మరి పటుబాధలు, శిలువలో వేలాడి తన ప్రాణం అర్పించినాడు. ప్రకృతి స్పందించింది, మానవుడు స్పందించనేలా. బండలు బద్దలైనాయంట, కొండలు బద్దలైపోయినాయంట, సమాధులు తెరుచుకున్నాయంట, దేవాలయం తెరచినియిందంట, మృతులు కొందరు పునరుద్ధారులైనారట. అయినా మానవునికి ఇంకా యేసు ప్రభు రక్షకుడని నమ్మడానికి ఎంత అసాధ్యంగా ఉంది. వారి బ్రతుకులు ఎంత చీకటిమయం. ఆనాడు ఆ దేశమంతా చీకటి గమ్మిందని మనం చరిత్రను తిరిగేసి చూసి దేవుని మహిమను మనం ధ్యానిస్తున్నాం ఈరోజు. కానీ ఎన్ని వర్తమానాలు, దేవుని వర్తమానాలు, వెలుగుమయమైన దేవుని మాటలు విన్నా ఇంకా స్పందించని వారు కోకొల్లలుగా ఉన్నారు. వారి కొరకు దేవుని ఉగ్రత వేచి ఉన్నది. నమ్ము ప్రతివానికి నిత్య జీవము, నమ్మని వానికి దేవుని ఉగ్రత అని యోహాను సువార్త 3:36 మనం చూసినాము. దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ఈరోజు మొట్టమొదటి అద్భుతం, కల్వరిలో అద్భుతము వివరించినాను. ఆ దేశమందంతటా చీకటి క్రమ్మింది.
లేచి నిలబడి ప్రార్థన చేస్తాను. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. పౌలు వలెను శిలావలెను, పౌలు వలెను శిలావలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. కొండా వంటి బండా వంటి మొండి హృదయాంబు మాండించు. కొండా వంటి బండా వంటి మొండి హృదయంబు మాండించు. పండియున్న పాపులనైనా, పండియున్న పాపులనైనా పిల్లచుచుండి పరము చేరా, పిల్లచుచుండి పరము చేరా. సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఆ దేశమందంతటా చీకటి క్రమ్యం. చూడుము, లోకమును చీకటి కమ్ముతుంది. అవును ప్రభా, ప్రవక్తలు ప్రవచించిన మాటలు తూచా తప్పకుండా అక్షరాల నెరవేరడం మేము చూస్తూ ఉన్నాము. నేను లోకమునకు వెలుగుగా వచ్చినానని సెలవిచ్చినావు, మీరు లోకానికి వెలుగై ఉన్నారని సెలవిచ్చినావు. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవడు, వాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడని. అవును ప్రభా, ఎన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో మేము చూస్తున్నాం. అయినా ప్రజలు వెలుగులో నడుచుకోకుండా చీకటినే ప్రేమిస్తున్నారు. వారు వెలుగునొద్దకు రారు, ఎందుకంటే వారు పాప మార్గంలో ఉన్నారు. పాపులు ఎప్పుడు చీకటినే ప్రేమిస్తారు, అయినా వెలుగునొద్దకు వారు రారని, వెలుగును ద్వేషిస్తారని. అందుకే ఆ వెలుగు అయిన ప్రభువును వారు సిలువ వేస్తున్నారు. ఎంత ఘోరము! ఏ పాపం ఎరుగని ప్రభువును, నైనా పావనుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఏ పాపం ఎరుగని ప్రభువును వారు సిలువ వేస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు చేతులు వదిలేసినాడు, పాపంగా మారిపోయినాడు. మా కోసమే కదా, మన కోసమే కదా ఆయన పాపగ్రాహిగా సెలువులో ఊరేలాడుతున్నాడు. లోకమంతటా చీకటి కమ్మింది. 3 గంటలు చీకటిలో ఉన్నారు జనాలు. అవును, మొరపెడుతున్నాడు ప్రభు. తండ్రితో ఎప్పుడు ఎడతెగని బంధం గల ప్రభు, తండ్రి తండ్రి అని ఎప్పుడు మొరపెట్టే ప్రభు ఒక్కసారి ఆ చీకటి, ఆ బాధ, ఆ పటు బాధ, ఆ శరీరం నుండి స్రవించే రక్తము, గాయపరచబడిన దేహము, ఒక్కసారి మీరు ఆలోచించండి ఏ విధంగా ఉంది ఆ యొక్క సన్నివేశం. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా చేయి విడిచితివి. అవును, ఇవన్నీ కూడా మానవాళి పాపం కొరకే అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని ఉగ్రత చీకటిమయమైంది, భరించలేని చీకటి దేవుడు కోప్పడితే. అవును తండ్రి, ప్రకృతి కూడా తట్టుకోలేకపోయింది. మా బ్రతుకుల్లో నువ్వు వెలుగ్గా ఉదయించినావని ఆనాడు చీకటిలో ఉండేవారికి, మరణఛాయలో ఉండేవారికి గొప్ప వెలుగ్గా ఉదయించినావని నమ్మడానికి ఉన్న సహాయం దయచేయండి. నా జీవితంలో నువ్వు వెలుగ్గా ఉదయించినావు, వందనాలు తెలియజేస్తున్నాను. మా అందరి జీవితంలో నువ్వు వెలుగ్గా ఉన్నందుకు నీకు స్తోత్రం. గొప్ప దేవాని పుట్టుకలోనే ఎంత గొప్ప వెలుగు ఆ గొర్రె కాపర్లు చూసినారు. అయినా నీకు స్తోత్రం. ఇన్ని తెలుసుకున్నా ఇంకా నమ్మకుండా కఠినంగా ఉంటే ఎంత గొప్ప దేవుని కోపము మండబోతుంది. ఇంకా వాక్యము కరువయ్యే రోజులు వస్తుందని ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు వెతుక్కుంటూ ప్రయాణించిన అయినా వాక్యము కరువుగా ఉంటుంది, చెప్పేవారు ఉండరు. ఒక క్షామం రాబోతుంది అని ఆమోసు ప్రవక్త సెలవిస్తున్నాడు. దేశం మీదకి, లోకం మీదకి ఒక క్షామము. అది ధాన్యము వలన వచ్చే కరువు కాదు, దేవుని మాట
వినకపోవడం ద్వారా వచ్చే కరువు అంటున్నాడు. అంత గొప్ప మాట. ఈ దినము నువ్వు చూస్తున్నావు, రేపేమవుతుందో తెలియదు. దీపం ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకొని, హృదయం అనే ఇల్లు. దీపం ఆరిపోయినప్పుడు అంతా చీకటి, అంతా చీకటి. నువ్వు ఎటు అడుగు పెడుతున్నావో నీకు తెలియదు. కాబట్టి వెలుగులో నడుచుకో. మీరు వెలుగు సంబంధుల వలె ఉండాలని పౌలు భక్తుడు ఎఫెసీ పత్రికలో సెలవిస్తున్నాడు. అవును, మనం వెలుగై ఉన్నాం ఈ లోకానికి. వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి, వెలుగు మాటలు పలకాలి, వెలుగులో ఇతరులు నడిపించాలి. మనం లోకానికి వెలుగై ఉన్నాం. ఇది వెలుగు మార్గము. అవును ప్రభువా, నువ్వు మా అందరితో మాట్లాడినందుకు నేను స్తుతిస్తున్నాను. అలాగే జూమ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా విన్న బిడ్డలను కూడా, వారి కుటుంబాలకు కూడా నీ వెలుగు దయచేయమని, నీ దాసురాలను బలపరచమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. చేతులు ఎత్తి గట్టిగా దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. గమనిక: రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్, హైదరాబాద్.